ఓం నారాయణ ఆదినారాయణ. గొలగమూడి నివాసి గొడ్డటి శేషయ్య ఇలా చెబుతున్నారు. నా చేను పంట పండింది. చేలో మనిషి కాపలా లేకుంటే రాత్రిపూట అడవి పందులు పడి ధ్వంసం చేస్తున్నవి. చేలో పడుకుంటే దోమల బాధ, చలి, సన్నని వాన. 10 రోజులు కాపలా కాచి నిద్ర లేనందున ఆరోగ్యం పాడై మంచాన పడతానని భయపడి చేలో ఉండలేక నేరుగా శ్రీ స్వామివారి సమాధి చింతకు వచ్చి, ఏమి చేసినా నీదే భారం, ఆ చేను పందులు తినేస్తే ఏటా ఇచ్చే 2 తూముల వడ్లు కూడా ఇవ్వలేను, నీ ఇష్టం అని విన్నవించి ఇంటికి వెళ్ళి పడుకున్నాను. వెంటనే స్వప్నంలో కాకి నిక్కరు, పచ్చ బనీను, పచ్చ టోపీ ధరించిన 20 సంవత్సరాల యువకుడు శ్రీ స్వామివారి సమాధి దగ్గర నుండి చకచకా వచ్చి, ఏది ఆ పంది, ఇంకా వస్తూ ఉందా అంటూ నా చేతిలోని వెదురు కర్ర లాక్కొని పోతూ ఉన్నాడు. ఈ మనిషి మన చేను కాపలా కాసేటట్లు లేదే, వేరే మార్గాన పోతున్నాడు అని నేను మా చేను వైపు నడిచాను. ఆ యువకుడు మరో త్రోవన నాకంటే ముందుగానే మా చేలోకి పోతున్నాడు. నిజంగానే ఈయన కాపలా కాస్తున్నాడు అని అనుకున్నాను. ఇంతలో స్వప్నం ముగిసింది. ఆ రోజు నుండి ఒక్క రాత్రి కూడా నేను కాపలాకు పోలేదు. చేలో పందులు కూడా పడలేదు. మొక్కు ప్రకారం రేపు ఉదయం వడ్లు శ్రీ స్వామివారికి ఇస్తామనుకున్న నాటి రాత్రి స్వప్నంలో నేను తూమెడు వడ్ల మూట సమాధి ముందు వేశాను. వెంటనే స్వామి సేవకులు బుజ్జయ్య గారు కనిపించి, నీవు ఎన్ని బాకీ ఉన్నావు, ఎన్ని ఇచ్చావు అని అడుగుతున్నారు. వెంటనే పూజ చేసే బరిగెల నాగయ్య, ఆయన 4 తూములు బాకీ ఇస్తాడు, జమ రాసుకో అన్నాడు. స్వప్నం ముగిసింది. నా చేలో పందులకు కాపలా కాసినందుకు 2 తూములు ఎక్కువగా స్వామి అడిగారని గుర్తించి 4 తూముల వడ్లు శ్రీ స్వామివారికి సమర్పించాను. నిజమైన భక్తి విశ్వాసాలు, హృదయపూర్వకంగా కన్నీటితో చేసిన ప్రార్థన శ్రీ స్వామివారి హృదయాన్ని ఎలా కదిలించి మనకు ప్రసన్నులను చేస్తాయో అక్షరజ్ఞానం లేని ఒక భక్తురాలి అనుభవం నిరూపిస్తుంది. గొలగమూడి ఎరుకలపాలెం వాస్తవ్యులు నలుబాయి సుబ్బరామయ్య భార్య సిద్ధమ్మకు వివాహమై 8 సంవత్సరముల వరకు సంతానం లేదు. సంతానం కొరకు ఎన్నో భూత వైద్యాలు, తాయెత్తలు, ఇంగ్లీషు డాక్టర్లు, దేవతల మొక్కులు అన్నీ నిష్ఫలమయ్యాయి. తరుణవాయిలోని మస్తాను ఔలియా సమాధిని దర్శిస్తే 3 సంవత్సరములు అక్కడనే ఉండి సేవిస్తే ఫలితం ఉంటుందన్నారు. ఈమెను నెల్లూరు ఇందిరమ్మ డాక్టర్ దగ్గర చేర్పించారు. వారం రోజులు గడిచిన 1 డిగ్రీ కూడా జ్వరం తగ్గలేదు. ఆహారం లేనందున చనిపోతుందని భయపడి ఇంటికి వచ్చేసింది. శ్రీ వెంకయ్య స్వామి వారు గుర్తొచ్చి వారి దగ్గరకు వెళ్తానన్నది. ఇంట్లో వాళ్ళు వేడి నీళ్లు కాస్తాము, స్నానం చేసి పొమ్మన్నారు. ఒక్క అగ్గిపెట్టంతా అయిపోయినా పొయ్యి మాత్రం వెలుగలేదు. ఇది చూసి నేను చచ్చినా సరే కోనేటిలో మునిగి స్వామికి ప్రదక్షిణ చేస్తానని చిన్నగా వచ్చి అలాగే చేసి నాటి రాత్రి ఆంజనేయ స్వామి మందిరంలో పడుకున్నది. తెల్లవారేసరికి అన్ని రోజులుగా బాధించిన జ్వరం ఏమైందో కానీ మామూలుగా అన్నం తెప్పించుకొని భోంచేసింది. దాంతో ఆమెకు స్వామి ఎడల దృఢ విశ్వాసం కలిగి, స్వామివారు నాకు సంతానం ఇచ్చేదాకా నేను స్వామిని సేవిస్తానని దీక్షగా తన అన్నం తానే తయారు చేసుకొని తింటూ శ్రీ స్వామివారి ఆశ్రమంలోని చెట్ల క్రిందనే నివసిస్తూ మనుషులతో కలవకుండా నిరంతరం స్వామివారిని స్మరిస్తూ ప్రతినిత్యం 108 ప్రదక్షిణలు చేయసాగింది. ఒకరోజు ఈమె స్వప్నంలో వీళ్ళ చాకుడు పంది చేలలో పడితే రైతులు దాన్ని కొట్టుతున్నట్లు, దాన్ని హింసించవద్దని ఈమె వారిని బ్రతిమాలుతున్నట్లు. అప్పుడు శ్రీ వెంకయ్య స్వామి వారు వచ్చి, దీనివల్లనే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయమ్మా, దీన్ని బ్రతకనివ్వకూడదు అని చెప్పి శ్రీ స్వామివారే ఆ పందిని తీసుకువెళ్ళి సముద్రంలో పారేసినట్లు దర్శనమైంది. 35 రోజులు గడిచిన సంతానం ఇచ్చానని స్వామి చెప్పలేదని ఈమెకు తీవ్రమైన హృదయ వేదన కలిగి రోజంతా తనలో తాను దుఃఖిస్తూ అన్నం తినేందుకు కానీ పాలు తాగేందుకు కానీ ఆ బాధలో వీలు కాలేదట. నాటి రాత్రి స్వామి భక్తుడు కొర్రకూటి బుజ్జయ్య గారు వచ్చి ఈమెకు గాజులు తొడిగినట్లు స్వప్న దర్శనం అయ్యింది. కానీ నాకు స్వామి తన నిజరూపంతో దర్శనమిచ్చి ఒక మాట కూడా చెప్పలేదే. నేను ఇన్ని రోజులు చేసిన సేవ వ్యర్థం కదా, ఈ బ్రతకెందుకు అని తీవ్రమైన ఆవేదనతో మరో రోజు కూడా ఆహారం తీసుకోలేకపోయింది. వెంటనే నాటి రాత్రి శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి పిడికెడు వక్కలు ఈమె పవిట కొంగులో వేస్తూ సంతానం ఇచ్చాను, ఇక అన్నం తినమ్మా అని ప్రేమగా పలికారు. అంతటితో దీక్ష విరమించింది. స్వామి చెప్పినట్లే సంతానం కలిగారు. ఆ బిడ్డకు శ్రీ స్వామివారు పేరు పెట్టాలనుకుంటే మరలా శ్రీ స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చి, మొదటి సంతానమునకు మీ కులదైవం పేరు పెట్టుకొని 2వ సంతానమునకు నా పేరు పెట్టుకోమని సెలవిచ్చారు. నేటికి ఈమెకి ఏ బాధ కలిగినా శ్రీ స్వామివారి సమాధి దగ్గర నిద్ర చేసి వారితో మొరపెట్టుకుంటే వెంటనే ఆ రాత్రికి శ్రీ స్వామివారు ఈమెకు దర్శనమిచ్చి ఊరడిస్తారట. ఆమె విశ్వాసాన్ని మనం ఏమని వ్రాయగలం?
1985లో వల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారికి కష్టాలన్నీ ఒకేసారి వచ్చాయి. ఆయన ట్రాక్టర్కు 2 సార్లు యాక్సిడెంట్ జరిగింది. భార్యకు అనారోగ్యం వల్ల ఆపరేషన్ చేశారు. పంటలలో విపరీతంగా నష్టం వచ్చింది. ఏమి స్వామి, ఈ కష్టాలకు అంతులేదా అని స్వామితో మొరపెట్టుకున్నారు. ఆనాటి రాత్రి ఆయనకొక చిత్రమైన స్వప్నం వచ్చింది. ఆయనతో పాటు మరిద్దరు నిండుగా ప్రవహించే ఒక నది ఒడ్డున ఉన్నారు. ఒకరు నదిలో దిగి కొట్టుకుపోతున్నారు. ఆయనను గట్టుకు లాగడానికి మరొక ఆయన దిగుతున్నారు. నారాయణ రెడ్డి ఆయనను వద్దని వారిస్తున్నా వినకుండా దిగారు. ఈయన ఇద్దరు కొట్టుకుపోయారు. రెడ్డి గారు క్షేమంగా గట్టున ఉండి చూస్తూ ఉన్నారు. కర్మఫలం బలంగా ప్రవహించే నదీ ప్రవాహం వంటిది. ఆ మనుషుల వలె తొందరపడి ప్రవర్తిస్తే కొట్టుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంటావు. ఓర్పు కలిగి నిరంతరం నామస్మరణ ద్వారా కర్మ ఫలితం కాల ప్రవాహంలో కొట్టుకుపోయే వరకు, చెడ్డ కర్మ యొక్క ప్రవాహ బలం తగ్గే వరకు ఓర్పుగా ఉంటే సులభంగా సంసారము అనే నదిని దాటగలవని సూచించారని రెడ్డి గారికి ఆత్మబోధ చేశారు శ్రీ స్వామివారు. వీరి భార్యకు నెల్లూరులో చేసిన ఆపరేషన్ పొరపాటైనందున ఆపరేషన్ కొరకు మరలా మద్రాసు తీసుకువెళ్లారు. రెడ్డి గారు శ్రీ స్వామివారిని ప్రార్థించారు. ఆనాటి రాత్రి స్వప్నంలో వాళ్ళ గ్రామస్తుడైన చిన్న మెకానిక్ అనే ఆయన వచ్చి, నీ కొరకు పెనవర్తిపోయాను, అక్కడ లేవు, ఇక్కడికి వచ్చాను. శిబి చక్రవర్తి వంటి వారికి విభూతినిచ్చి 3 నెలల్లో నయం చేయాలనుకున్నాను, కానీ 7 నెలలు పట్టేటట్లు ఉంది అని అనడంతో, నా దయ వల్ల నీ కర్మక్షాళనం చేస్తాను, కానీ టైం పడుతుంది, ఓర్పు వహించు అని శ్రీ స్వామివారు చెప్పినట్లు ఉంది. డబ్బు ఖర్చు పెట్టడం గురించి రోసిరెడ్డితో అన్నారు. అయ్యా, ₹1 సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, కాబట్టి దాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇది ఒక వంక లౌకికమైన ధనానికి, మరొక వంక పారమార్థిక ధనానికి సంకేతం. ఎంతో శ్రమించి పుణ్యం చేసినందువల్ల సద్గురు సన్నిధి లభిస్తుందని, దాన్ని వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తగా ఇది సన్నిధి అనే ఎరుకతో నిరంతరం జీవిస్తూ ఆ సన్నిధిని సార్థకం చేసుకోండి అని శ్రీ స్వామివారు హెచ్చరించారన్నమాట. ధర్మాధర్మాలను గూర్చి శ్రీ స్వామివారు ఎంత చక్కగా సెలవిచ్చారో చూడండి. స్వామి సేవకులలో ఇద్దరికి తగువులాట వచ్చింది. ఒకరిది ధర్మం, మరొకరిది అధర్మం. ధర్మాత్మునకు మద్దతునిస్తూ రోసిరెడ్డి, నీవిలా మాట్లాడటం మంచిది కాదు అని గట్టిగా అధర్మపరుణ్ణి హెచ్చరించారు. మనకెందుకు వచ్చిన గొడవలే అని అంటూ ఊరుకుండలేదు. ఆ రోజు రోసిరెడ్డితో శ్రీ స్వామివారు, రోసిరెడ్డి, నీకు ఈరోజు ఒక లోకం వచ్చిందయ్యా అన్నారు. అంటే అధర్మాన్ని ఖండించి ధర్మానికి మద్దతుని ఇవ్వటం మన ధర్మం అన్నమాట. ఇలా చేసినందున అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుందన్నమాట. అలాగే అధర్మాన్ని యథాశక్తి ఎదుర్కోకుండా నిగ్రహించేందుకు కృషి చేయకుండా ఉంటే పాపము అని కూడా అర్థం. నెల్లూరు సంతపేట వాస్తవ్యులు కొణిదెల నాగేశ్వరరావు చాలా సంవత్సరముల నుండి శ్రీ స్వామివారిని సేవిస్తున్నారు. శ్రీ స్వామివారి కార్యక్రమములకు తన లారీ కానీ ట్రాక్టర్ కానీ తీసుకువచ్చి తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ సేవను సమర్పించుకునేవారు. వారు తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. 1985 ఆగస్టు 21 నుండి శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవమునకు మట్టి, చెవకలు, షామియానాలు, పాత్ర సామానులు, రాత్రింబవళ్ళు తోలుతూ ఉన్నాను. 23వ తేదీ రాత్రి నెల్లూరు నుండి పూలమాలలు, అరటి పిలకలు మొదలగు సామాన్లు ట్రాక్టర్తో తోలుకొస్తున్నాను. గత 2 రోజులుగా నిద్రలేదు కనుక రాత్రి 12 గంటలప్పుడు కల్లూరు పల్లె బ్రిడ్జి దాటిన తదుపరి ట్రాక్టర్ నడుపుతూనే నాకు తెలియకనే నిద్రపోయాను. తర్వాత కొంతసేపటికి మెలకువ వచ్చేసరికి నా ముందు 20 గజాల దూరంలో పెద్ద రంధ్రం పడి ఉన్న గొలగమూడి బ్రిడ్జి ప్రత్యక్షమైనందున అదిరిపోయాను. శక్తినంతా కూడగట్టుకుని జాగ్రత్తగా బ్రిడ్జి దాటించాను. సుమారు 3 కిలోమీటర్ల దూరం అనేక మలుపులు తిరిగి ట్రాక్టరు నేను గొలగమూడి బ్రిడ్జి వరకు ఎలా చేరామా అన్న విషయం నన్ను దిగ్భ్రమ గొలిపింది. ఈ 3 కిలోమీటర్ల దూరం ట్రాక్టర్ నడపడమే కాకుండా నిద్రపోయే నన్ను పడిపోకుండా కాపాడిన రక్షకుడు, నా హృదయ నివాసి కరుణామయుడైన శ్రీ వెంకయ్య స్వామి వారికి నేను ఆజన్మాంతం రుణపడి ఉన్నాను. నిజంగా మన శరీరం స్వామికి సమర్పిస్తే దాని రక్షణ భారం వారెలా నిర్వహిస్తారో ఈ లీల ద్వారా మనకు రుజువవుతుంది. నెల్లూరు సంతపేట తాళ్ళూరు నివాసులు తనకు శ్రీ స్వామివారు ప్రాణభిక్ష పెట్టిన విషయం ఇలా చెబుతున్నారు. 1986వ సంవత్సరం మే నెలలో మా మిద్దె పైన 2 గదులు వరండా నిర్మించాము. క్రింది భాగంలో బాడుగకు ఉన్న వారి గదిలో నుండి తీసి పారేసిన పాత కరెంటు వైరుతో టెంపరీగా ప్లగ్గు రంధ్రాల్లో వైర్లు దోపి మిద్దె మీదకు కరెంటు తీసుకువచ్చి ఆ వైర్ల నుండి ఒక బల్బు ఒక గదిలోనూ మరొక బల్బు వరండాలోనూ వేశాము. వరండాలో బల్బు తీసేసినందున హోల్డర్ మాత్రం కట్టి ఉన్నాము. మే నెల 3వ తేదీ మంచి రోజుని కొత్త గదులలో పాలు పొంగించాలని వేకువజామున 3 గంటలకు మా మరదలు గదులు వరండా కడిగి కింద మెట్లు కడుగుతున్నది. నా భార్య కుళాయి నుండి నీళ్లు తెచ్చి అందిస్తున్నది. నేను స్నానం చేసి తడిగుడ్డ కట్టుకుని మిద్దె పైకి వచ్చాను. ఒక గదిలో లైటు వెలుగుతుంది. వరండాలో ఉన్న బల్బు లేని హోల్డర్ను
లైటు లేని గదిలో తగిలించాలి. వైరుతో సహా విప్పాను. ఆ వైరును ఎలుక కొరికి ఒక చోట ఇన్సులేషన్ పోయి ఉన్న విషయం చూడక వైరును అక్కడనే పట్టుకున్నాను. పెద్ద కేక వేశాను. కరెంటు వైరును చేతి నుండి తప్పించాలని నేను చేసిన ప్రయత్నం విఫలమైంది. నవనాడులు కృంగిపోయాయి. నిలువున కింద పడిపోయి గిలగిలా తన్నుకులాడుతున్నాను. నేలంతా చెమ్మ, నీళ్లు. వైరు చేతిని పట్టేసి ఉంది. ఈలోగా నా అరుపు విని మా మరదలు మెట్లెక్కి పైకి వచ్చి నేను కింద పడి గిలగిల తన్నుకులాడడం చూచింది. అదే సమయంలో ఇల్లంతా నీటి చెమ్మ ఉంది కనుక కరెంటు ఎర్తయి ఆమె కాళ్లకు జల్లున షాకు కొట్టింది. బావను కరెంటు పట్టుకుంది అని అరుస్తూ ఆమె క్రిందకు పరిగెత్తి గోల చేస్తుంది. ఈ మాట విన్న నా భార్య కరెంటు తీసుకున్న గదిలో నిద్రపోయే వాళ్లను తలుపు బాది లేపి భయకంపితురాలై పడిపోయింది. గదిలోని వాళ్ళు నిద్ర లేచారు కానీ విషయం అర్థం కాక ముందు పడిపోయిన నా భార్యను లేవదీసి మంచం మీద పండబెట్టారు. ఈలోగా నా మరదలు అరచే అరుపులలోని భావం గ్రహించి ప్లగ్గులో నుండి వైర్లు లాగేశారు. పై గలాబా అంతా ఒక 5 నిమిషాలలో జరిగిపోయింది. ఈలోగా నా పరిస్థితి ఎలా ఉందో ఊహించలేము. కొన ఊపిరితో ఉన్నాను కానీ స్పృహ ఉంది. స్వామి, నాకు ఇలాంటి చావు ప్రసాదించారా అని మనసులో వాపోయాను. అంతే, వెంటనే నా చేతిలోని వైరును మరొకరు పెరికేస్తే వదిలిపోయినట్లు క్రింద పడిపోయింది. సతాయించుకొని లేచి 4 అడుగులు వేశాను. అప్పుడు పక్క గదిలోని లైట్లు ఆరిపోయింది. కింది వాళ్ళు పైకి వచ్చారు. చిత్రమేమంటే అప్పటిదాకా వదలని కరెంటు వైరు దానంతట అదే మనిషి లాగేసినట్లు వదిలిపోవడం. అంతకంటే ఆశ్చర్యం ఏమంటే ఇన్సులేషన్ పోయి కరెంటు పాస్ అవుతున్న వైరు ఇల్లు కడిగి చెదురుమదురుగా ఉన్న నీటిలో పడినందున ఇల్లంతా కరెంటు వ్యాపించి ఉన్నా కానీ నేను లేచి 4 అడుగులు వేయగలగడము, నేను లేచి 4 అడుగులు వేశాకనే పైనున్న మరి ఒక లైటు ఆరిపోయింది. అంటే అప్పుడు క్రింది వారు వైర్లను ప్లగ్గు నుండి లాగేశారన్నమాట. కరెంటు షాకు వల్ల నల్లగా కమిలిపోయిన నా చేతిని చూచి డాక్టరు ఆశ్చర్యపోయారు. ఈ విధంగా కమిలిపోతే కండరాలు చర్మం నుండి నీళ్లు కారాలి. అలా జరగలేదంటే నిన్నేటు దైవశక్తి రక్షించింది. నీ చెయ్యి 3 నెలలు మొదలు 6 నెలల లోపల క్రమేణా స్వాధీనంలోకి రావచ్చు అని చెప్పారు. ఇంజెక్షన్ చేస్తూ ఎముక విరిగిందని పిడికట్టు కూడా కట్టారు. వేసవి కాలమైనందున జిలా అంటే దురద భరించలేక కట్టు తీసివేసి సర్వభారం స్వామివారికి అప్పగెప్పి మే 14వ తేదీన గొలగమూడి వచ్చి శ్రీ స్వామివారి చెంత కూర్చున్నాను. నాటి రాత్రి ఆ స్వప్నంలో నా స్నేహితులు నా కాలి బొటన వేలి దగ్గర ఆపరేషన్ చేసి చిక్కని పసుపు పచ్చని ద్రవం తీసినట్లు దర్శనమైంది. డాక్టర్ గారు 6 నెలలు గడువు చెబితే చిత్రంగా నెల తిరగకుండానే నా చెయ్యి స్వాధీనంలోకి వచ్చేసింది. ఈ గండంలో నేను మరణించవలసి ఉంది కానీ శ్రీ స్వామివారు నాకు ప్రాణదానం చేశారని చెప్పేందుకు ఒక నిదర్శనం ఉంది. అంతకు 19 రోజుల ముందు నాకిచ్చిన స్వప్నాదేశమే ఆ ఆధారము. ఒకచోట సినీ గాయకుడు మహమ్మద్ రఫీ గారి గాన కచేరీ జరుగుతుంది. వేదికపై గాంధీ మహాత్ముడు కూర్చొని ఉన్నారు. ఆయన ముఖం శ్రీ స్వామివారి ముఖం వలె ఉంది. వారికి ఇరుప్రక్కల రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, రాధాకృష్ణన్, టంగుటూరు ప్రకాశం పంతులు మొదలగు నాయకులు కేవలం పరమపదించిన వారంతా కూర్చొని ఉన్నారు. ఒక్కరు కూడా ప్రస్తుతం జీవించి ఉన్నవారు లేరు. నేను వెళ్ళి ఈయన శ్రీ వెంకయ్య స్వామి వారే అని మనసులో అనుకొనుచు గాంధీజీకి నమస్కరిస్తున్నాను. వారు లేచి నా దగ్గరకు వచ్చి ఇక్కడికెందుకు వచ్చావు, వెళ్ళిపో అన్నారు. నేను వెంకయ్య స్వామి వారి భక్తుడను, గొలగమూడిపోయి వస్తుంటాను అని అన్నాను. ఈ విషయం నాకు తెలుసు, ఇంతకుముందు 2 సార్లు చెప్పాను కదా అంటూ 5 ప్యాకెట్ సైజు షిరిడీ సాయిబాబా ఫోటోలు నా చేతిలో ఉంచి నన్ను అక్కడ నుండి పంపేశారు. స్వప్నం ముగిసింది. శ్రీ స్వామివారు ప్రసాదించిన 5 ఫోటోలు నా పంచప్రాణములకు సంకేతం. ఆ మహానాయకులు చేరిన పరలోకాలకు నేను కూడా చేరవలసి ఉండెను. కానీ కరుణామయుడు నా పంచప్రాణములు తిరిగి నాకు ప్రసాదించి ఈ లోకంలో ఇంకా కొంతకాలం ఉండమని పంపారు. కనుకనే పైగండంలో బ్రతికాను. నేను, నా భార్య, పిల్లలు శ్రీ స్వామివారి రుణం ఏ విధంగా కూడా తీర్చుకోలేము. నెల్లూరు తాలూకా విడంపల్లి గ్రామస్తురాలు యామాల చెంచయ్య భార్య వనమ్మ తన బిడ్డను శ్రీ స్వామివారు రక్షించిన విధం వివరిస్తున్నారు. మా 5వ బిడ్డకు 3వ నెల వయస్సులో ఎడమ చెవి క్రింద వాపు, నొప్పి వచ్చింది. డాక్టర్ల ఇంజెక్షన్లు మందులేగాక మంత్రాలు నాటు వైద్యాలకు కూడా తగ్గలేదు. అది అంచెలంచెలుగా క్రిందకు దిగి చివరకు ఎడమ కాలు పిక్క మీద కూడా గడ్డ పగిలి చీముగారడం మొదలుపెట్టింది. చీముగారి రంధ్రాల గుండా 2 అంగుళంల పొడవు గల సన్న ఎముక పలుకులు 6 మార్లు 6 ముక్కలు బయటికి వచ్చాయి. కాలు దుర్వాసన పట్టినందున పాప దగ్గర నిలవలేకున్నాము. పీసీ శాస్త్రి డాక్టరు గారు ఎక్స్రే ఫోటో తీసి పరీక్షలు చేసి కాలు తీసివేస్తే సరి, లేకుంటే పాప చనిపోతుందని చెప్పారు. దానికి కూడా మద్రాసు కానీ నెల్లూరు కానీ రామచంద్రారెడ్డి ఆసుపత్రికి కానీ పొమ్మన్నారు. ఇంకా 2-3 డాక్టర్లకు చూపినా ఇదే విధంగా కాలు తీసేయాలని చెప్పి మందులు వ్రాయలేదు. ఆడపిల్లను అవిటి పిల్లగా ఉంచుకునే కంటే చనిపోయినా పర్వాలేదని మా తండ్రి బెల్లంకొండ పుల్లయ్య ఆపరేషన్కు సుతరాము ఒప్పుకోలేదు.
19వ తారీఖు 4వ నెల 1986న ఒక స్నేహితురాలి సలహాపై గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి వారి సమాధి దగ్గరకు మా తండ్రి గారు, నేను బిడ్డను తీసుకువచ్చాము. స్వామి, ఈ బిడ్డకు కాలు బాగుపడితే మీ కీర్తిని 3 వారములు మైకులో ప్రకటిస్తాను అని మా తండ్రి గారు పొంగలి సమర్పిస్తానని నేను మొక్కుకొని శ్రీ స్వామివారి అఖండ దీపంలోని నూనె తీసుకువెళ్ళి విభూతితో కలిపి పూయసాగాము. మరుసటి వారానికి 3 రంధ్రాలు మానాయి. ఒక ఎముక ముక్క 2 అంగుళముల పొడవున కండలో అడ్డం తిరిగి అర అంగుళం బయటికి వచ్చి ఉండెను. 2వ వారం జనం రద్దీ వలన మాకు నూనె కూడా అందలేదు. పాత నూనె వాడుతున్నాము. శ్రీ స్వామివారు ఒక స్వప్న సందేశం ఇచ్చి ఆశీర్వదించారు. నా స్వప్నంలో మా పాప కాలు విరిగి క్రింద పడిపోయింది. నేను బాధపడుతున్నాను. ఇంతలో ఒక ముసలాయన వచ్చి, కాలు ఊడిపోయిందని బాధపడుతున్నావా? ఏమీ పర్వాలేదు, సూది దారం ఉంటే తెమ్మని చెప్పి ఆ కాలు అతుకు పెట్టి కుట్టివేశారు. నాకు మెలకువ వచ్చింది. తర్వాత ఆ గాయంలోని ఎముక ముక్క దానంతట అదే బయటికి వచ్చేసింది. ఏ మందులు డాక్టర్లు లేకుండా శ్రీ స్వామివారి విభూతి నూనెతోనే క్రమేణా కాలు గాయం మానిపోవడమే కాక విరిగిపోయిన ఎముక మరలా దానంతట అదే పెరిగి అతుకు పడిపోయింది. కేవలం శ్రీ స్వామివారి కృప వలన నేడు మా పాప ఏమాత్రమూ కుంటు లేకుండా చక్కగా నడవగలుగుతుంది. నేను, నా బిడ్డ ఆ జన్మాంతము శ్రీ స్వామివారికి ఎంతో రుణపడి ఉన్నాము.